వెజ్ బుర్జీ. వెజ్ బుర్జీ, అందరి ఎగ్ బుర్జీ అందరి ఫేవరెట్ అనమాట. సో వెజిటబుల్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వెరీ హెల్తీ అండ్ టేస్టీగా కూడా చేస్తాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ వెజిటబుల్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టున్నాము. బట్ అన్ని ఫైన్గా చాప్ చేసి తీసుకొచ్చాం అనమాట. సూపర్, ఎందుకంటే ఇలా ఎవరు ట్రై చేయలేదు యాక్చువల్గా. బుర్జీలో చిన్న చిన్నగా కట్ చేసుకొని, సో పర్ఫెక్ట్. పన్నీర్ కూడా తెచ్చినట్టున్నాం. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ హోల్ స్పైసెస్, తర్వాత అల్లం, నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి, జీడిపప్పు కూడా, కిస్మిస్ కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, కాస్త వేగాలి. సో యూజువల్గా ఇంకొంచెం రిచ్గా కావాలంటే మనము అది క్యాష్యూ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనేటెడ్ అనమాట. పర్ఫెక్ట్, అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఎందుకంటే మనము అన్ని హోల్ స్పైసెస్ వేసాము, తర్వాత నట్స్ లాగా ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ విత్ ఆల్ వెజిటబుల్స్ యాక్చువల్లీ. సో రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ డిఫరెంట్గా కుక్ చేసి మనకి బోల్డ్ అనే రెసిపీస్ వస్తాయి. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద అందరూ యూస్ చేస్తూ ఉంటారు. బట్ కొంచెం డిఫరెంట్గా కావాలంటే అన్ని కాంబినేషన్ యూస్ చేస్తూ, అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో యూస్ చేస్తే మనకి హెల్తీగా అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ. ఓకే, సో పర్ఫెక్ట్గా వేగే. నెక్స్ట్ టమాటోస్, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఇప్పుడు మనం అన్ని వెజీస్ యాడ్ చేసేసుకుందాం. ముందుగా క్యాబేజ్, గ్రీన్ బెల్ పెప్పర్, పీస్ కొన్ని, కాలీఫ్లవర్, అలాగే గ్రేటెడ్ పన్నీర్ కూడా, ఓకే. సో మనం ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఓకే, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. ఓకే, ఇంకా మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగు కొంచెం, సో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ అనమాట. సో చక్కగా పెరుగు కూడా వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా ఎక్కువైనా బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్. ఓకే పల్లె, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. ఓకే లాస్యా, వెజ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన వెజ్ బుర్జీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ పావు కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, క్యాలీఫ్లవర్ పావు కప్పు, పన్నీర్ 50 గ్రాములు, పచ్చి బఠానీలు పావు కప్పు, టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పెరుగు పావు కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. వెజ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, కిస్మిస్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాబేజీ, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన క్యాలీఫ్లవర్, పన్నీర్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజ్ బుర్జీ రెడీ.